ఇప్పుడు భార్య భర్తలు విడాకులు తీసుకున్నారంటే వాళ్ళ జీవితమే పోయినట్టు. ఇలా గెలుచుడేది ఓడుడేది. దానివల్ల నష్టపోయేది ఎవరు? మళ్ళా మీకు పుట్టిన పిల్లలు. మీరిద్దరు గొడవ పడుకుంటా కూర్చుంటే పిల్లలకు మనం ఏం నేర్పుతున్నాం? ఆమెను శత్రువులాగా చూస్తున్నాం. ఆమె జాబ్ చేస్తుంది, కష్టపడుతుంది, డబ్బులు తెస్తుంది, ఇంకా ఏం చేయాలి నీకోసం? ఈ కోర్టు మెట్లెక్కి మీరు ఇబ్బందులు పడి ఇవన్నీ తీసుకునే బదులు మీరు అడ్జస్ట్ అయితే బాగుంటుంది అనే దాని గురించి నేను మాట్లాడుతున్నాను. అవన్నీ ప్రయత్నం చేయకుండా నువ్వు పిల్లల్ని కనేసి ఆ పిల్లల్ని రోడ్డు మీద పడేస్తే నువ్వు ఇట్లా కోట్ల మెట్లు చుట్టూ తిరిగి నువ్వు విడాకులు తీసుకుంటే ఇక్కడ ఎవడాగం కావాలి? నేనేమంటా అంటే మియా బీవీ రాజేమో కాజీ క్యాకరేగా మధ్యలో శుద్ధ వేస్ట్, టైం వేస్ట్. ఒకటి చెప్పడం అవసరమే లేదు. నీ తెలివి అనేది దేని దగ్గర యూజ్ చేయాలి? నీకున్న నాలెడ్జ్లో నువ్వు చేసే పనిలోనో నీ డెవలప్మెంట్ కోసమే యూజ్ చేయాలి. నీ భార్య మీదనే నీ తెలివి, నీ భర్త మీదనే నీ తెలివి ఎందుకమ్మా? నాకు అర్థం కాదు. ఏదో ఎంగేజ్మెంట్ ఫిక్స్ కాగానే గంటలు గంటలు మాట్లాడతారు తెలుసుకుందామని. ఏం తెలుసుకుంటారు? మన్నా తెలుసుకునేది ఏముండదు ఆడ. చాలా మంది భార్యాభర్తలు పెళ్లిళ్ళు చేసుకుంటారు, కానీ చిన్న చిన్న విషయాలకే గొడవలు పడుతుంది. గొడవలు పడి కోర్టులు మెట్ల దానికి వెళ్ళిపోతుంటారు. అలా వెళ్ళిన భార్యాభర్తలు చాలా సఫర్ అవుతూ, అంటే పిల్లల్ని కూడా వదిలిపెట్టి తీర్పు అన్నప్పుడు అదన్నప్పుడు ఇదన్నప్పుడు వెళ్ళి అంతా కష్టపడి విడాకులు తీసుకున్న భార్యాభర్తలతో అసలు భార్య గెలిచినట్ట, భర్త గెలిచినట్ట అనే విషయం గురించి ఈ రోజు మనం సాయిబాబా సార్ తో చర్చిద్దాం. నమస్కారం సార్. నమస్తే. నమస్తే సార్. నమస్తే. సో ఈ రోజు మీకు ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ తోటి వచ్చాను సార్. అదేంటంటే ఇప్పుడు చాలా మంది వైఫ్ అండ్ హస్బెండ్స్ గొడవ పడుతుంటారు సార్. అది చిన్న రీజన్ అవ్వచ్చు, పెద్ద రీజన్ అవ్వచ్చు, కానీ ఏదెట్లనైనా కూడా మనం కోర్టుకి వెళ్దాం అంటారు. అలా కోర్టుకి వెళ్ళి చాలా రోజులు తిరిగి తిరిగి వాయిదాలు అన్నాక కూడా అలా విడాకులు తీసుకున్న భార్య భర్తలలో అసలు ఎవరు గెలిచినట్టు వాళ్ళిద్దరిట్లో మీ ఉద్దేశం ప్రకారం చెప్పండి. ఎవరు గెలిచినట్టు అంటే ఇద్దరు ఓడినట్టే. అయ్యో, ఎందుకోసం అంటే వాళ్ళ జీవితమే పోయిందమ్మా. ఆహా, ఆ ఉద్దేశంతో అంటున్నారు. అంతే కదా. ఇప్పుడు భార్య భర్తలు విడాకులు తీసుకున్నారంటే వాళ్ళ జీవితమే పోయినట్టు. ఇలా గెలుచుడేంది ఓడుడేంది వీళ్ళకి అర్థం కాదు. ఏందంటే కోర్టు మెట్లెక్తారు, ఫ్యామిలీ వాల్యూస్ తెలివై. నీ ఫ్యామిలీ వాల్యూ పోయిందా, ఆయన ఫ్యామిలీ వాల్యూ పోయిందా అంటే మీ ఫ్యామిలీ వాల్యూసే పోయినట్టు, మీ ఇద్దరిదే పోయినట్టు. మీకు కష్టపడి తల్లిదండ్రులు పెళ్లి చేసి మిమ్మల్ని అన్ని విధాలుగా వాళ్ళు చూసుకొని పెళ్లి చేస్తారు. కష్టమో నష్టమో మీరు పడాల కానీ ఆ ఫ్యామిలీస్ వాల్యూ తీసుకొచ్చి మీరు కోర్టు మెట్ల కాడ వేసి నాకు వీడు మంచోడు కాదు చెడ్డోడు అని నువ్వు అన్ని విధాలుగా అప్పీల్ చేసుకొని మరి ఎవరి వాల్యూ ఎవరు తీసుకున్నట్టు? ఇద్దరిది అంతే కదా. ఇద్దరిది ఇబ్బందికరమైన విషయం ఇది, చెప్పుకోవడానికి కూడా బాగుండదు. పోనీ మీకు పుట్టిన పిల్లలు ఏ పాపం చేశారు? సరే, ఏదో 1-2 years లోనో మీరు పిల్లలు కానప్పుడు డైవర్స్ తీసుకున్నారనుకో, సంతోషం. ఒకరి జీవితం ఒకరు నచ్చలేదు కాబట్టి మీరు బతుకుతారు. పిల్లలు పుట్టిన తర్వాత కూడా మీరు డైవర్స్ తీసుకుంటే ఆ పిల్లల జీవితము, అలా గోస, అలా బాధ ఎవరు చూడాలి? భార్యాభర్తలు విడాకులు తీసుకుంటే తండ్రి దగ్గర పిల్లలు ఉంటే అరే మీ అమ్మ మరి ఏంది పరిస్థితి అని అడుగుతారు. ఆ పిల్లలు ఏం చెప్తారు? లేదా భార్య దగ్గర పిల్లలు ఉన్నారనుకో, తల్లి దగ్గర పిల్లలు ఉన్నారనుకో, ఆ పిల్లలు తండ్రి ఏడి అని స్కూల్లో ప్రోగ్రెస్ సంబంధించినప్పుడు లేకపోతే స్కూల్లో ఏదో కండక్ట్ చేసినప్పుడు అడుగుతారు. మరి ఆ పిల్లలు ఎంత బాధపడతారు? ఆ బాధపడ్డప్పుడు మరి వీళ్ళు ఏం ఆలోచిస్తున్నారు? సమాజంలో ఆల్రెడీ చూస్తున్నారు కదా, చనిపోయిండు అని అంటే అది వేరు. కనీసం వీళ్ళకు భార్య భర్త పిల్లలు ఉన్నారనే విషయాన్ని ఎందుకు మర్చిపోతున్నారని నాకు ఆ విషయం గురించి బాధేస్తున్నది. మోస్ట్లీ ఏంటంటే పెద్ద పెద్ద రీజన్స్ వల్ల విడిపోతున్నారు అని అంటే అది కూడా లేదు, చాలా చిన్న చిన్న రీజన్స్. చిన్న ఈగోలో పోతారు అమ్మాయిలు. కోపతాపాలు, ఈగోలు. నీ కుటుంబం గొప్పది, నాటు కుటుంబం గొప్పది. ఒక ఇంటికి నువ్వు వచ్చినావు అంటే నీ గోత్రం మారింది, నీ ఇంటి పేరు మారింది, నీది అంతా మారింది. ఆ తర్వాత అయినా కూడా నువ్వు మారకపోతే నువ్వు చేసుకున్న తర్వాత భార్య నీది. మగపిల్లగాడు సైడ్ వచ్చి మాట్లాడితే ఆ భార్య నీది, అర్ధ భాగం నీది.
మరి నువ్వు ఏం ఆలోచిస్తున్నావు, నువ్వు ఏం చేస్తున్నావు? ఆమెను శత్రువులాగా చూస్తున్నావు. ఆమె జాబ్ చేస్తుంది, కష్టపడుతుంది, డబ్బులు తెస్తుంది, ఇంకా ఏం చేయాలి నీకోసం? అట్లనే భర్త కూడా పని చేస్తున్నాడు, డబ్బులు తెస్తున్నాడు, అన్ని విధాలుగా వాడు నేను మంచి చూసుకుంటున్నప్పుడు ఒకరి మీద ఒకరికి ఈర్ష్య ఎందుకు? ఈర్ష్య కోపాల వల్ల మీరు ఏం సాధిస్తున్నారు అనేది నేను అడుగుతున్నా. అటు ఇటు చేసి ఇద్దరు వల్ల పిల్లలు అన్యాయం. పిల్లలు అన్యాయం. సరే, మీ ఇద్దరు ఈర్ష్యలు, మీ కోపాలు, మీ గోళ్ళు ఇవన్నీ పక్కన పెడితే మీ ఇద్దరి వల్ల నష్టపోయేది ఎవరయ్యా అంటే పిల్లలే. ఆ పిల్లల బాధ, ఆ పిల్లలకు ఇన్ఫీరియారిటీ అనేది ఉంటది. బయటకు పోయిన తర్వాత ఎవరికి చెప్పుకుంటారు వాళ్ళ బాధ? వాళ్ళ స్కూల్లో అడుగుతారు, మీ డాడీ ఏం చేస్తాడు అంటే ఆ పిల్లగాడు ఏం చెప్పాలి? తండ్రి దగ్గర ఉన్నాడు అనుకో, మరి మీ మమ్మీ ఏదంటే వాడేం చెప్తాడు? మనం ఏం గెలిచినట్టు చెప్పు. అసలు కోర్టు కూడా సార్ అంటే ఒక 5 to 6 months తీసుకోండి, లేదంటే 1 year టైం తీసుకోండి అని చెప్తారు కదా. సో ఆ టైం అనేది కూడా ఎందుకు తీసుకోమంటారు అసలుకి? వాళ్ళు ఎందుకు తీసుకోమంటారు అని అంటే, మీరు ఒకరికొకరు కలవకుండా ఉంటారా సో అనే దానికోసం, ఒకరికొకరు కలవకుండా ఉంటారని చెప్పేసి వీళ్ళు తీసుకోమని చెప్తారు. కానీ నిజమైన భార్యాభర్తలు ఖచ్చితంగా ఫోన్ చేసుకుంటారు, మాట్లాడుకుంటారు. కానీ ఈగోలు ఎక్కువ ఉంటాయి. ఈగోలు ఎట్లుంటాయి అంటే, వీళ్ళు ఆయననే వచ్చి తోలుకపోవాలి, లేకుంటే ఈమెనే నా ఇంటికి సంసారానికి రావాలి. ఈ ఈగోల వల్ల దూరం ఉంటారు. ఇక్కడ ఏం లేదు. పిల్లల వల్లనే కదా సార్, పెద్దవాళ్ళు కూడా అలే ఉంటారు. ఎందుకు మీ అమ్మ వెళ్ళలేదు అని, లేదు మా అల్లుడే వచ్చి తీసుకెళ్ళాలి, మా వాళ్ళే వచ్చి తీసుకోవాలి అని. దానివల్ల ఎవరు నష్టపోతున్నారు అని అంటే భార్యాభర్తలే నష్టపోతున్నారు. పోనీ పిల్లగాడు ఈగో పక్కన పెట్టి పోయినా అమ్మాయి వాళ్ళు, అదే భార్య ఎంతో కొంత నాటకాలు వేస్తుంది. అట్లనే భార్య నీ దగ్గరికి సంసారం చేస్తాను వచ్చినప్పుడు నువ్వు కూడా ఆమెను గౌరవించాలి, మంచిగా చూసుకోవాలి. నువ్వు ఇక నీకు దిక్కు లేకొచ్చినావు అనే మాటలు కూడా భర్త కూడా మాట్లాడద్దు. మాటి మాటికి ఎత్తి చూపితే ఏమవుతుందమ్మా? ఇద్దరు ఇబ్బంది పడతారు కదా. దానివల్ల నష్టపోయేది ఎవరు? మళ్ళా మీకు పుట్టిన పిల్లలు. మీరిద్దరు గొడవ పడుకుంటా కూర్చుంటే పిల్లలకు మనం ఏం నేర్పుతున్నాం? ఇప్పుడు మనం ఆలోచించాలి, భార్యాభర్తలుగా పిల్లలకు మనం ఏం నేర్పిస్తున్నాం? అరే, మనము పిల్లల్ని పెంచి పోషించే టైంలో నువ్వు గొడవలు పెట్టుకుంటా పోతే నువ్వు ఎప్పుడు సంపాదిస్తావు? పిల్లలకు నువ్వు ఎలాంటి జ్ఞానం నేర్పుతావు? ఆ పిల్లలు కూడా అట్లనే పెరిగితే వాళ్ళు కూడా భార్యాభర్తలతో సఖ్యత ఉండదు. ఇక వాళ్ళకు కూడా అదే నేర్చుకుంటారు. కాబట్టి వాడు కూడా భార్యతో అట్లనే ప్రవర్తిస్తారు, పిల్లగాడు కూడా భార్యతో అట్లనే ప్రవర్తిస్తాడు, మీకు పుట్టిన పిల్లలు. సో వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారంటే సార్, ఇన్ కేస్ వీళ్ళు విడిపోయి మళ్ళీ ఇంకొక బాబుని మళ్ళీ మా అన్న వాళ్ళ దగ్గర చూస్తాం, వాళ్ళ దగ్గర ఉంచేస్తాం అనే క్వశ్చన్స్ కూడా వస్తూ ఉంటాయి కదా సార్. అవునమ్మా, గురించి ఎందుకు ఆలోచించట్లేదు అని. ఇప్పుడు నీ పిల్లల్ని నువ్వు చూసుకున్నంత జాగ్రత్తగా ఎవ్వరు చూసుకోరు. అట్లనే ఈమె పెళ్లి చేసుకోవడం కోసము మా అన్న దగ్గర ఉంచుతాము, తమ్ముడి దగ్గర ఉంచుతాము, లేకపోతే మా అమ్మ చూసుకుంటది, మా నాయన చూసుకుంటాడు అనేది తాత్కాలికము. కానీ ఆ పిల్లగాన్ని నువ్వు నీ ఇంటికి నువ్వు ఇంకో భర్త దగ్గరికి వెళ్ళేటప్పుడు నీ పిల్లగాన్ని నువ్వు వదిలేసిపోతే ఆ పిల్లగాడికి ఎంత బాధ అవుతుంది? ఆ పిల్లగాడు ఎంతో మనోవేదనకు గురవుతాడు. ఇటు తండ్రి లేకపోయా, ఇటు తల్లి లేకపోయా. మరి ఇదంతా జరిగే కన్నా మీరు ఇద్దరు కలిసి సంసారం చేసుకొని మునుగుతే ఇదంతా బాధ ఉండదు కదా. అంటే ఇప్పుడు ఒకరు చేసుకుంటున్నారు అని అంటే, ఇప్పుడు వచ్చే అతను కూడా ఈ బాబుని ఎలా చూసుకుంటాడు ఏంటో అనేది యాక్సెప్ట్ చేసి కూడా డివోర్స్ తీసుకునే ముందు కొంచెం ఆలోచిస్తే బాగుంటది. ఎంత యాక్సెప్ట్ చేసినా ఇంకో పిల్లగాడిని ఎవరు చూడరు, ఇది నిజం. ఏదో తన అవసరానికి తన భార్య చనిపోయో డైవర్స్ తీసుకున్నప్పుడు తనకు తోడు కావాలి కాబట్టి చేసుకుంటాడు. ఇక సమాజంలో అందరు చేస్తున్నారు, మేము చేస్తాము. కానీ నేను అనేది ఏంటంటే, ఇదంతా జరగక ముందే భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఉంటే ఇవన్నీ ప్రాబ్లమ్స్ రావనే దాని గురించి మాట్లాడుతున్నాం. ఇక తర్వాత పిల్లగాడు ఇబ్బందులు పాలవుతాడా, లేకపోతే ఆ భర్త ఇబ్బందులు పాలవుతాడా, భార్య ఇబ్బందులు పాలవుతాడా, లేకపోతే వాడు చేసుకున్న తర్వాత ఇంకొకడు చేసుకున్న తర్వాత మంచి చూస్తాడా లేదా, ఇవన్నీ విషయాలు తర్వాత విషయం. ఈ కోర్టు మెట్లెక్కి మీరు ఇబ్బందులు పడి ఇవన్నీ చేసుకునే బదులు మీరు అడ్జస్ట్ అయితే బాగుంటది అనే దాని గురించి నేను మాట్లాడుతున్నా. ఉంటాయి ప్రతి పిల్లగాడు, ప్రతి భర్త వాడికి తాగుడో తినుడో, లేకపోతే వాడు కొంచెం
ఉండొచ్చు, లేకపోతే పని చేయకపోవచ్చు. ఉమ్. అవన్నీ ఏంటంటే భార్యగా ఆమె మార్చుకోవాలి. భార్య కూడా సరైన జాబ్ లేకపోవడము, లేకపోతే ఆర్థికంగా ఆమె కూడా సరిగ్గా లేకపోవడము, లేకుంటే ఎడ్యుకేషన్ తక్కువ ఉండడం, ఇవన్నీ జరుగుతాయి. ఈ భర్త కూడా ఎంతో కొంత ఆమెను అలవర్చుకొని మన ఇంటి పద్ధతులు ఆచారాలు నేర్పించుకోవాలి. అవన్నీ ఏం ప్రయత్నాలు చేయకుండా నువ్వు పిల్లల్ని కనేసి ఆ పిల్లల్ని రోడ్ మీద పడేస్తే నువ్వు ఇట్లా కోట్ల మెట్లు చుట్టూ తిరిగి నువ్వు విడాకులు తీసుకుంటే ఇక్కడ ఎవడాగం కావాలి? కోర్టు మెట్లు ఎక్కే బదులు వాళ్ళిద్దరిని వాళ్ళు అండర్స్టాండింగ్ చేసుకొని దానికి అవసరం లేదమ్మా. నేనేమంటా అంటే మియా బీవి రాజీతో కాజీ క్యాకరేగా, మధ్యలో శుద్ధ వేస్ట్, టైం వేస్ట్. ఒకటి చెప్పాలని అవసరమే లేదు. మీకు మైండ్ లేదా, బుర్ర లేదా, ఆలోచన లేదా? ఎప్పుడైతే మీరు చదువుకున్నారు, డిగ్రీయో బీటెకో ఎంబీఏ చేసి ఉద్యోగాలు చేసి మీరు సమాజం నుంచి ఏం నేర్చుకుంటున్నారు? సమాజంలో మనకి ఎంతో కొంత నేర్పుతుంది కదా. మరి ఏం నేర్చుకున్నట్టు నువ్వు? ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి డైవర్సీ, ఒక డాక్టరు డైవర్సీ, బిజినెస్ డైవర్సీ. ఇంకా బిజినెస్ వాళ్ళు బెటర్ ఉన్నారమ్మా, ఆలోచననే చేస్తారు, వాళ్ళు సమాజం గురించి చదువుతారు. ఈ డాక్టర్లు సాఫ్ట్వేర్లు ఎక్కువ ఉన్నారు. ఇక్కడ మంచి మంచి పొజిషన్లో ఉన్నోడే డైవర్సీలు ఉన్నాయి. ఏదో సినిమా హీరోలు అంటే వాళ్ళకి ఒకటైతే, రెండైతే, మూడు కూడా అవుతాయి. మనకైతే వీళ్ళు ఏంటంటే ప్రతి ఒక్క దానికి ఏదైనా ఉంటే సార్ కోర్టు అదే వెళ్తున్నారు కదా సార్. దాన్ని తిరిగి ఆలోచించే తత్వం అయితే ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళ లేరంట. నీ తెలివి అనేది దేని దగ్గర యూజ్ చేయాలి? నీకున్న నాలెడ్జ్ను నువ్వు చేసే పనిలోనూ నీ డెవలప్మెంట్ కోసమే యూజ్ చేయాలి. నీ భార్య మీద నీ తెలివి, నీ భర్త మీద నీ తెలివి ఎందుకమ్మా? నాకు అర్థం కాదు. కరెక్ట్. ఎందుకు పనికిరాని తెలివి అది? కాబట్టి ఏది ఏమైనప్పటికీ మీరు దాదాపు ఏంటంటే విడాకులు తీసుకోకుండా కోర్టు మెట్లు ఎక్కకుండా ఉంటే మీ జీవితాలు చాలా బాగుంటాయని చెప్తున్నా. దీంట్లో నేను ఎవరిని విమర్శిస్తలేను, నాకు తెలిసింది నేను చెప్తున్నా. మీరేం ఫీల్ అవ్వద్దు. పిల్లల గురించి ఆలోచించండి. ఈ అనవసరమైన పోట్లాటలు, అనవసరమైన గొడవలు, చిన్న చిన్న ఈగోలకు పోయి దాన్ని పెద్దగా చేసుకొని బాధపడేది ఎవరయ్యా అంటే భార్య భర్తలే. నువ్వు కాదు సరే ఇంకొకరిని చేసుకుంటావు, వాడు మరి మంచిగా ఉంటాడని గ్యారెంటీ ఏంది? ఆమె మంచిగా ఉంటుందని గ్యారెంటీ ఏంది? అదే ఉన్న భర్తతోనూ ఉన్న భార్యతోనూ అడ్జస్ట్ అయితే అయిపోతుంది కదా. ఎన్ని బాధలు ఎందుకు? 100% ఉంటే ఏం బాధ కాదు. అండర్స్టాండింగ్, అడ్జస్ట్మెంట్ రెండు ఉండాలా. మరి మనం చేసుకున్నది దేనికోసం అమ్మా? ఉండడానికే కదా. విడిపోవడానికి అయితే మరి చేసుకోవడం ఎందుకు? ఇంత ఖర్చులు పెట్టడం ఎందుకు? కలిసి ఉండడం కోసమే కదా. ఆ కలిసి ఉండేదేదో నిజాయితీగా ఉండాలి. అది కూడా దొంగ కలిసి ఉండడం వేస్ట్. మళ్ళా ఆ కలిసి ఉండే దాంట్లో కూడా ఎంతో కొంత నిజాయితీ ఉండాలి. భర్త మంచి లేకపోతే నువ్వు మార్చుకో, భార్య మంచి లేకపోతే నువ్వు మార్చుకో. ఆమెకు తెలియకపోతే చెప్పు, ఆయన తెలియకపోతే నువ్వు చెప్పుకోండి. ఒకరికొకరు మీరు అన్యోన్యంగా చెప్పుకోవాలి. ఏదో ఎంగేజ్మెంట్ ఫిక్స్ కాగానే గంటలు మాట్లాడతారు తెలుసుకుందామని. ఏం తెలుసుకుంటారు? మన్నా తెలుసుకునేది ఏముండదు ఆడ. ఫోన్ నెంబర్ ఈ సార్ అంటారు. ఏమన్నా అంటే తెలుసుకోవాలంటాడు. ఏం తెలుసుకుంటాడు? మన్నం తెలుసుకున్నది ఏం లేదు, బూడిద. అది పిల్లలను చేసుకున్న తర్వాత, మొగని చేసుకున్న తర్వాత సంసారం చేసినప్పుడు తెలుస్తుంది ఆయన బుద్ధి ఏంది, ఆమె బుద్ధి ఏంది అనేది. వీళ్ళు ముందే చెప్తారు మా దగ్గరికి వచ్చి. కాబట్టి ఇవన్నీ కాకుండా ఉండాలంటే మీరు జాగ్రత్తలు తీసుకోండి అని చెప్తున్నాం అంతే.